అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. శిలువ ధ్యానాల్లో ప్రపంచ ప్రజలందరూ ఆయన పాదాల చెంత నిలిచి కన్నీరు కార్చి పాపాలు ఒప్పుకునే ఈ మంచి గొప్ప దినాల్లో నిజంగా మనకిచ్చిన ఆయుష్ కృపను బట్టి నేను మనసారా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. శిలువ గురించి ఈరోజు ఒక కొత్త అనుభవంలోంచి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని నేను ఆత్మ ప్రేరణతో మీ మధ్యకు వచ్చాను. శిలువలో తీర్పు మలుపు తిరిగింది అనే అంశాన్ని నేను మీ ముందు పెడుతూ ఉన్నాను. శిలువలో తీర్పు మలుపు తిరిగింది అంటే బైబిల్ గ్రంథంలోంచి యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుతురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనేను. అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయనను అడుగుగా, యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినున నేను. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదులతకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. గమనించండి ఈ వాక్యంలో ప్రియులారా, యేసుప్రభు వారు ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉన్నారు. నేను ఈ లోకానికి వచ్చాను ఎందుకంటే నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. నేను ప్రాణం పెడితేనే, మరణిస్తేనే ఈ సర్వ మానవాళికి పాపక్షమాపణ, నిత్య జీవంలో ప్రవేశం కలుగుతుంది. కానీ ఒకరోజు వస్తుంది సుమా, పిలాతు మీరందరూ నా సింహాసనం ఎదుట నిలబడాల్సి ఉంటుంది. నువ్వు ఎలాగైతే ఇక్కడ తీర్పు తీర్చడానికి నిలబడ్డావో రేపు తిరిగి నువ్వు తీర్పులో నిలబడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తీర్పులో నిలబడాలి. ఏ రోజు తీర్పులో నిలబడాలి? నన్ను అప్పగించిన యూదులు తీర్పులో నిలబడాలి. నా మీద అబద్ధ సాక్షులు చెప్తున్న వాళ్ళు కూడా తీర్పులో నిలబడాలి. నేను సత్యం గురించి ఈ లోకానికి నేర్పడానికే, సత్యం అంటే ఏంటో తెలియజేయడానికే నేను సత్యంగా వచ్చాను. నేను నిత్య జీవానికి మార్గం. ఏ మనిషి అయినా మోక్షానికి వెళ్ళాలంటే నేనే మార్గం, నేనే సత్యం. పరలోకంలో జీవం ఉంటుంది, ఆ జీవం కూడా నేనే. సత్యం అంటే ఏంటో తెలియదు. అంటే అక్కడ తీర్పులో అన్ని అబద్ధాలు ఉంటాయి అన్నమాట. ఎక్కడైనా సరే ఏ తీర్పులైనా, మా ఇద్దరిని జైల్లో పెట్టారు, చాలా దారుణంగా కొట్టారు, ముక్కుల్లోంచి చెవుల్లోంచి రక్తం వచ్చాయి. వాళ్ళు కొట్టిన దెబ్బలకే కొన్నాళ్ళు నా చెవుడు అంటే చాలా భయంకరంగా కొట్టారు. సరే 4-5 రోజులు అయ్యాక మమ్మల్ని కోర్టు తీసుకెళ్ళేటప్పుడు పోలీసులు చెప్పిన మాట ఏంటంటే, మేము తప్పు చేశాము అందుకే జైలుకి వచ్చాము అని ఒప్పుకోండి. కోర్టుకి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారు. ఆ కోర్టులో నువ్వు దొంగతనం చేసావా అని అడిగారు. నేను అన్నాను, నైసా మై బేగున్నాం, నేను ఏ తప్పు చేయలేదు, నేను దొంగతనం చేయలేదు అన్నారు. తీసుకెళ్ళి ఇంటి జైల్లో పాడేయండి అన్నారు. నా వెనకాల కుమారు, మా ఇద్దరిని తీసుకెళ్ళి ఒకేసారి పట్టున్నారు కదా, మరి వాడిని కూడా అడిగారు. సార్ ఆడు భయపడుతూ అవును నేను చేశాను అన్నాడు. ఇంటిని తీసుకెళ్ళి జైలు వేసేయండి అన్నారు. సరే మళ్ళీ మా ఇద్దరిని తీసుకొచ్చి జైలు వేసేటప్పుడు పోలీసులు అంటున్నారు, అబద్ధం ఆడమని చెప్పాం కదా నీకు, మళ్ళీ సత్యం చెప్పావేంటి, నువ్వు నా దగ్గర ఏదైతే చెప్పావో బేగునా అని
లాయర్ దగ్గర కూడా నువ్వు బేగునని చెప్పావు, బేగున అంటే నిర్దోషినని చెప్పావు అని వాళ్ళు అబద్ధం వాడినోడేమో కొట్టలేదు, నిజం చెప్పినందుకు నన్ను కొట్టారు. యథార్థం సార్, లెమింగ్టన్ రోడ్లో నా పేరు రికార్డ్ చేయబడింది బొంబాయి. నా వయసు ఎంత? మహా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉంటాయో, చిన్న కుర్రోడు నేను. నా మొక్కమంతా బ్లడ్. ఈయన నమ్మకపోండి, నాకు అనవసరం. కానీ కాకినాడలో ఏ తప్పు చేయి నన్ను 210 ఫోల్డర్లు పెట్టి కొట్టారు. ఏయ్ తప్పు చేశారా నువ్వు? లేదు సార్. మళ్ళీ కొట్టారు. నిర్దోషిగా బయటకు వచ్చాను. ఇక చర్చిలో కూడా మోసగాడండి వీడు, ఎదవా అని తిట్టారండి. తిట్టిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? అసలు యేసుపురం అప్పగించిన వాళ్ళు యూదులు, అంటే స్వజనులు. నన్ను కొట్టిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? మా చర్చిలో యవనస్తులు, బాప్తిజం పొందిన వాళ్ళు, రక్షణ పొందిన ఉన్న వాళ్ళే. ఒరే నువ్వు ఎప్పుడు చచ్చిపోతారన్న, ఎంత దారుణమండి అది. ఆ తీర్పు నేను మర్చిపోలేను. నేను ఉదయం లెగిస్తే వాళ్ళకి పూరీలు ఇడ్లీలు ఇప్పించేవాడిని. నేను పనిలోకి వెళ్ళేవాడిని. నేను ఎవరు టిఫిన్ ఇప్పించేవాడిని తెలుసా అండి? వాళ్ళు పోలీస్ కొడుకులు. వాళ్ళు ఒక కొడుకు ఏమో డిఎస్పీ కొడుకు, ఇంకొకడేమో కానిస్టేబుల్ కొడుకు. ఇలాగ వీళ్ళు ఉద్యోగస్తులు కొడుకులండి. వాళ్ళు వేస్ట్ ఖర్చులు చేస్తారని తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చేవారు కాదు వాళ్ళకి. మీరు భక్తి నేర్చుకోండి, ఉపవాసాలు ఉండండి అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవారు కాదు. నేను చిన్న హోటల్లో పని చేసుకునేవాడిని. ఆ విషయం చెప్తుంటే నాకు కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. నా దేవుడు సాక్ష్యం. నేను వాళ్ళకి టిఫిన్ ఇప్పించాను. ఆకలి వస్తుందంటే సాయంత్రం 4 గంటలకి చపాతీ ఇప్పించేవాడిని అండి. నా కష్టార్జితంతో డబ్బున్న వాళ్ళకి టిఫిన్ ఇప్పించేవాడిని. ఆ దినాల్లో నేను యేసు ప్రభు నమ్ముకున్నందువల్ల నన్ను వదిలేశారు, మా ఇంట్లోంచి వెలివేశారు. ఫుట్పాత్లో పడుకుంటున్నాను సార్. రాత్రులు అప్పుడప్పుడు పోలీసులు వచ్చి కొట్టేవారు. ఎవడరా నువ్వు ఇక్కడ పడుకున్నావని. ఆ ఇల్లు గలలో అర్ధరాత్రులు తలుపులు తీసి ఇక్కడ ఎవడ పడుకోవడానికి వీళ్ళు వెళ్ళిపో అని చెప్పి కాలుతో తన్నివారండి నన్ను. నా వయసు ఎంతో తెలుసండి, 10 సంవత్సరాలు ఉంటాయేమో తెలియదు నాకు. అంత చిన్నవాడిని. కప్పుకోవడానికి దుప్పట్లేదండి. దుప్పటి కూడా ఎలా కొనుక్కోవాలి కూడా నాకు తెలియదు, డబ్బులు అయితే ఉన్నాయి. కానీ వాళ్ళకి టిఫిన్ ఇప్పిస్తే వాళ్ళు ఏమనివారు తెలుసండి? కడాకరకి మోసగాడ, నువ్వు ఎప్పుడు చచ్చిపోతారా? ఏమండి అది న్యాయమైన తీర్పేనంటారా? చర్చికి వచ్చిన వాళ్ళకి, అనాథలకి చీరలు కొనిచ్చేవాడిని అండి. అందరికీ తెలుసు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టేవాడిని. విధవరాళ్ళకి చీరలు ఇచ్చేవాడిని. 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేవాడిని. 1981 సంవత్సరంలో ఇది జరిగిన సంఘటన. ఇప్పటికే ఎన్నేళ్ళైందో మీరు లెక్క పెట్టుకోండి. నేను చిన్న పిల్లవాడిని. నేను కన్నీళ్ళతో చెప్తున్నాను, యేసయ్యను సిలువ వేశారు. అన్యాయకు తీర్పు తీర్చేటప్పుడు ఇక్కడ ప్రభు అంటున్నాడు ఏమనంటే, నా రాజ్యం ఈ లోక రాజ్యం లాంటిది కాదు. మీ రాజ్యంలో అబద్ధాలు ఉంటాయి, నా రాజ్యంలో నీతి ఉంటుంది. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు ఎవరు? నీతిమంతులకే దేవుని రాజ్యం. 1 కొరింథీ 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అవినీతి పరులకు, అబద్ధాలు ఆడేవాళ్ళకి, కోప్పడేవారికి, విగ్రహార్థికులకు, దొంగలకు, దోచుకున్న వాళ్ళు, విమర్శించే వాళ్ళు, తీర్పు తీర్చే వాళ్ళకి పరలోకంలో నో ఎంట్రీ. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, మోసపోకుడి జారులైనను, విగ్రహార్థికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్నవారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 6:9 1 కొరింథీలో. ఇప్పుడు ఇన్ని పాపాలు చేసే వాళ్ళ కోసం, వాళ్ళ పాపాలు క్షమించడం కోసం క్రీస్తు ఇక్కడ అప్పగించబడ్డాడు. ఈ పాపం చేసిన పాపాలే రోమా ప్రభుత్వంలో ఉన్నాయి. ఈ పాపాలే రోమా సైనికుల్లో ఉన్నాయి. రోమా సైనికులు త్రాగుబోతులు, విగ్రహార్థికులు, దొంగలు, దోచుకునేవాళ్ళు, వీళ్ళందరూ రోమా సైనికుల రూపంలో అక్కడ యేసును సిలువేశారు. అంటే నువ్వు చేసిన పాపానికి యేసు ఇక్కడ బలి అర్పించడానికి, చనిపోవడానికి సిద్ధపడి ఉన్నాడు. ఆయన సిద్ధపడి ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యంలో నీతి సమాధానం ఉంటుంది. ఇక్కడ ఎవరైతే పాపాలు చేశారో వాళ్ళ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను, వాళ్ళ కొరకు నేను హింసింపబడుతున్నాను, వాళ్ళ కొరకు నేను ద్వేషింపబడుతున్నాను, నేను చంపబడతాను, చచ్చి 3 రోజులు తిరిగి బ్రతుకుతాను, ఎందుకంటే నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? సర్వాధికారి అయిన దేవుడు అని రాస్తుంది బైబిల్లో. సర్వాధికారి అయిన దేవుడు అయ్యుండి
పౌలు అంటున్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు అయ్యుండి భూమికి పునాదులు వేసినవాడు, ఆకాశాన్ని కలుగజేసినవాడు, మట్టితో మనిషిని చేసినవాడు, శరీరధారిగా యేసుక్రీస్తు అనే రూపంలో ఈ లోకానికి వచ్చాడు. నువ్వు యేసుక్రీస్తు నమ్మకపోతే తీర్పులో ఉంటావు. ఆ తీర్పు తర్వాత మరణం అనే నరకానికి వెళ్తావు. నువ్వు నరకం నుంచి తప్పించుకోవాలనుకుంటే ఇప్పుడే మారు మనసు పొందాలి. ఇక్కడే నీ పాపాలు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన సిలువ వేసింది నీ పాపాలే, నీ అబద్ధాలే, నీ కోపమే, నీ తొందరపాటే, నా పాపాలు యేసుని సిలువకు అప్పగించే. ఇప్పుడు యేసు ఏమంటున్నాడంటే రేపు తీర్పు జరగబోతుంది. ఇది భూలోకం తీర్పు కదా పిలాతు, రేపు మహిమ సింహాసనం నేను కూర్చుంటాను, పరిశుద్ధుల పరివారంతో దూతంతో నేను వచ్చినప్పుడు తీర్పు జరుగుతుంది. అది కూడా చెప్తున్నాడు ఆయన అక్కడే. మీరు అందరూ చూస్తారన్నప్పుడు యూదులకి చాలా కోపం వచ్చింది. రేపు నేను మహిమతో వస్తాను, అప్పుడు మీ అందరికీ తీర్పు ఉంటుంది. న్యాయపతి ఎవరు? నేనే. యేసుప్రభు చెప్తున్నాడు నేనే న్యాయపతిని. అంటే ఇప్పుడు తీర్పు ఏమవుతుంది? తీర్పు మలుపు తిరుగుతుంది. తీర్పు మలుపు తిరిగినప్పుడు యేసు మీద నేరం మోపిన వాళ్ళు యేసు ఎదుట నిలబడాలి. పిలాతు హేరోదులు యేసు ఎదుట నిలబడాలి. యూదా ఇస్కరియోతు యేసుప్రభు ఎదుట నిలబడాలి. అబద్ధాలు ఆడిన వాళ్ళు, క్రూరులుగా మాట్లాడిన వాళ్ళు, కళ్ళకు గంతలు కట్టిన వాళ్ళు, మొక్క మీద ఉమ్మేసిన వాళ్ళు, కాళ్ళకు మేకులేసిన వాళ్ళు, చేతులకు మేకులేసిన వాళ్ళు, ముళ్ళకిరీటం పెట్టిన వాళ్ళు, కాలుతో తన్నిన వాళ్ళు, వీళ్ళందరూ రేపు సిలువ వేసిన ఈ సిలువదారి మహిమ కిరీటదారి తిరిగి వస్తాడు. అప్పుడు వీళ్ళందరికీ తీర్పు ఉంటుంది. మారు మనసు పొందలేని వాళ్ళు ఉంటారు, మారు మనసు పొందిన వాళ్ళు ఉంటారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? హెబ్రీయులు 2:3లో ఎంత గొప్ప మాట, ఇంత గొప్ప రక్షణ. ఏమంటే పరలోకాన్ని విడిచిపెట్టాడా, ఘనతను విడిచిపెట్టాడా, స్తుతులు విడిచిపెట్టాడా, మహిమను విడిచిపెట్టాడా, కిరీటాన్ని విడిచిపెట్టాడా, ఆయనకున్న అధికార దండాన్ని విడిచిపెట్టాడా, ఆ కుర్చీని విడిచిపెట్టాడా, అధికారాన్ని విడిచిపెట్టాడా? రిక్తుడిగా నీ కోసం వస్తే నువ్వు హేళన చేస్తే యేసు దేవుడు కాదు అంటున్నావు కదా. ఆ యేసు దగ్గరే నువ్వు నేరస్తుడిగా నిలబడతావు, మర్చిపోకు. అయితే యేసు నీ కొరకు బలియాగం చేసి నీ కొరకు రక్తం చిందించాడు. ఎందుకో తెలుసా? మొట్టమొదట మన భాగ్యం ఎంత గొప్పదో ఒకసారి నువ్వు తెలుసుకోవాలి. ఆయన నీకు ఏమి ఇవ్వబోతున్నాడో తెలుసా? ఆయన ఎవరైతే యేసుప్రభుని నమ్మి రక్షణ పొంది పాపక్షమాపణ పొంది నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఎత్తబడే సంఘానికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడో తెలుసా? 1 కిరీటం పెట్టబోతున్నాడు. 2 ఆయన సింహాసనంపై నిన్ను కూర్చోబెడతాడు. తర్వాత కోట్ల సంఖ్యలో నిన్ను పేరు పెట్టి ఏం చేస్తాడు? పిలుస్తాడు, గణపరుస్తాడు. కోట్ల మంది ఎదుట మనను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నెంబర్ 4 అధికారిగా చేసే 1000 ఏళ్ల పాలనలో ఒక రాజ్యాన్ని, ఒక పెద్ద నగరాన్ని, ఒక అమెరికానే నీకు ఇస్తాడు, ఒక లండన్నే నీకు ఇస్తాడు, పాలించమంటాడు. ఒక ఇండియానే నీకు ఇస్తాడు, పాలించమంటాడు. నువ్వు అధికారం చేజిక్కించుకుంటావు, పాలించే అధికార దండ. తర్వాత అధికార దండాన్ని నీకు ఇస్తాడు. నీ చేతికి అధికార ఉంగరాన్ని పెడతాడు, బంగారు చెప్పులు నీకు తొడుగుతాడు, ప్రశస్త బంగార నీతి వస్త్రాన్ని నీకు ధరింపచేసి కిరీటం పెట్టి నిన్ను ఏం చేస్తాడు? కోట్లాది మంది, అంటే భూమి పుట్టింది మొదలుకొని హేబేలు మొదలుకొని అందులో పౌలు, పేతురు, హతసాక్షులు అందరూ ఉంటారు. అందరిలో పాపాన్ని జయించిన నువ్వుంటావు, తమ్ముడు నువ్వుంటావు, అన్నయ్య నువ్వుంటావు, చెల్లి నువ్వుంటావు. పాపం ఓడిపోతుంది. పాపంలో మునిగిపోయిన వాళ్ళు కన్నీరు గరుస్తారు, పాపాన్ని జయించిన వాళ్ళు నోట్లో చిరునవ్వు ఉంటుంది. అంత రివర్స్ అవుతుంది. ఎంత అద్భుతం! పాపాన్ని జయించే పరిశుద్ధులకు నెత్తి మీద కిరీటం, అధికార దండం, ఉంగరం, బంగారపు చెప్పులు, బంగారపు వస్త్రం, సత్యమనే దట్టి, బంగారు మైమరుపు. పాలించడానికి ఒక ప్రభుత్వ అధికారిగా దేవుడు నిన్ను పెట్టబోతూ ఉన్నాడు. ఇంత అధికారానికి నిన్ను రాజుగా, రాజకుమార్తెగా చేయడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ రెవరెండ్ అనే మాట ఎందుకంటే మనకి, బిషప్ అనే మాట ఎందుకు మనకి, ఘనుడు అనే మాట ఎందుకు మనకి, సాల్వాలు ఎందుకు, కిరీటాలు ఎందుకు? ఈ భూమి మీద చాలామంది నాకు కిరీటం పెడతాను పిలిచారు, వెళ్ళలేదు. సాల్వా కప్తాను పిలిచారు, తీసుకోలేదు. సన్మానం చేస్తాను పిలిచారు, వెళ్ళలేదు. 48 years బాల్యం నుంచి ఇంతవరకు 5 సార్లు జైలు పెట్టి కొట్టారు నన్ను.
ఫస్ట్ టైం కాకినాడలో కొట్టారు. 10 ఏళ్ళు నిండి లేవు నాకు. 12 ఏళ్ళ ప్రాయంలో బొంబాయిలో కొట్టారు. 3rd రాజమండ్రిలో కొట్టారు. 4th యానంలో కొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే మా కొత్తపేట మండలంలో కూడా నా మీద కేసులు వేశారు 5 సార్లు. బాల్యం మొదలుకొని మంచి వయసు వచ్చిందాక కొడుతూనే ఉన్నారండి నన్ను. ఈరోజు ఆ దెబ్బలు, ఆ శ్రమలు నన్ను ఎక్కడ తీసుకెళ్ళి తెలుసా? క్రీస్తు పాదాల చెంతకు నడిపించే. ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో సేవ చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. ఇండియా అంతా సువార్త ప్రకటించాను. ఇంతకంటే ఏం కావాలి? ఏం కావాలండి? నేను ట్రైనింగ్ పొందలేదు, ఎక్కడ నేర్చుకోలేదు, పెద్దగా చదువుకోలేదు. నా చదువు, నా జ్ఞానం అంతా పరిశుద్ధాత్ముడే, ఆయన కృప అంతే. కాబట్టి ప్రియులారా, ఈరోజు మీరు ఒక విషయం తెలుసుకుంటున్నారు. తీర్పు అడ్డం తిరిగింది అంటే రేపు రాబోయే తీర్పులో ఇక్కడ నీతిమంతులుగా, రెవరెండ్లుగా గణపరచబడ్డ వాళ్ళందరూ తీర్పులో ఉండాలి. పాపం ఎంతో కష్టపడిన కష్టజీవులు నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దీనస్థితిలో ఉన్న సేవకులు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కనీసం చదివించుకోవడానికి కూడా గతి లేని వాళ్ళు ఉన్నారు. నాకు 2 కొడుకులు. 48 ఏళ్ళు సేవ చేస్తుంటే నా దగ్గర ఎంత డబ్బు ఉండాలి? కనీసం ఒక బైక్ లేదు. ఎందుకని? నా కొడుకులో ఒక కొడుకు అనాథ హాస్టల్లో ఉన్నాడు. అబద్ధం కాదు. నా కొడుకులో 2వ కొడుకు చదువుకుంటున్నాడు. వాడు అది మంచి కాలేజీ కాదు, చెత్త కాలేజీ అంతే. అందరూ చదువుకుంటున్నాడు. మంచి కాలేజీలో వేయమన్నాడు. నా దగ్గర డబ్బులు లేక ₹1,00,000 కట్టాలన్నారు. అర్జెంటుగా 25,000 కట్టండి అన్నారు. నా పెద్ద కొడుక్కి 2nd ఇయర్ నిమిత్తము అడ్వాన్స్ 25,000 కట్టమంటే కట్టలేదు సార్. ఒక కాలేజీలో, చెత్త కాలేజీలో వేసాను. నా చిన్న కొడుకుని చూడలేక అనాథ హాస్టల్లో ఉన్నాడు సార్. బొంబాయిలో ఇల్లు వదిలేశాను, కోట్ల. కాకినాడ 2 ఇల్లు వదిలేశాను, మా దగ్గరికి ఇచ్చేసాను. ఆస్తులన్నీ విడిచిపెట్టాను. మా ఇల్లు చూశారు కదా, చూడండి మా ఇల్లు ఎలాగుందో, పాడుబడి ఉంది. ఆ ఇల్లు నేను బొంబాయిలో పని చేసుకుంటున్నప్పుడు హోటల్లో కొనుక్కున్నాను. 1990లో సేవకు వచ్చి 36 సంవత్సరాలు సేవ చేశాను సార్. నిక్కర్స్గా, యథార్థంగా నేనేం సంపాదించలేదు. అదిగో ఆ కొనుక్కున్న ఇల్లు విశ్వాసాలు ఇవ్వలేదు, సంఘ డొనేషన్ ఏమి ఇవ్వలేదు, సంఘ డొనేషన్ కూడా లేదు. అందుకని ఆ ఇల్లు అలా పాడుబడి ఉంది. నేను మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మందిరానికి స్లాబ్ వేస్తున్నాను మా మందిరం పైన. దానికి ఇంచుమించుగా 3 లక్షలు అవుతుందని మొన్న చెప్పారు. అయ్యా, నిజంగా నేను చేసింది యథార్థమని నువ్వు నమ్మితే, మీలో ఎవరైనా సరే ఈ మందిరం స్లాబ్ నిమిత్తం, అంటే నేను మార్చి 10వ తారీఖు 2026 నేను స్లాబ్ వేయాలనుకుంటున్నాను. నువ్వు నిజంగా నా ప్రార్థన నీకు నమ్మకం ఉంటే, మీరు ఎవరైనా సరే, నీకు ఉద్యోగం కావాలి కదా, దేవునికి ఒక చిన్న కాకు, ఒక 10,000, 20,000 మీరు పంపగలరు. నీకు సంతానం కావాలా సహోదరి విక్టోరియా, వ్యోలా, మేఘన, చాలామంది మా చెల్లెమ్మలు మీకు సంతానం కావాలన్నారు కదా, నేను ప్రార్థిస్తాను. ఈ మందిరం స్లాబ్ కొరకు మీరు ఒక 10,000, ఒక చిన్న కానుక మీ ఇష్టం పంపండి. దేవుడు మీకు గర్భాన్ని తెరిచి ఒక బిడ్డను ఇవ్వకపోతే నన్ను నిలదీయండి. ఈ మందిరాన్ని మీరు బలపరచండి, దేవుడు మీకు సంతానం ఇస్తాడు. మీ పరీక్షల్లో విజయం ఇస్తాడు. తమ్ముడు, చెల్లి, నీ పరీక్షల్లో దేవుడు విజయాన్ని ఇస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు, మంచి భాగస్వామితో వివాహం చేస్తాడు. సంతానం లేని వాళ్ళకి మీకు సంతానం ఇస్తాడు. ఆర్థికంగా చిదిగిపోయినా మీకు ఆర్థికంగా సహాయం చేస్తాడు, నెమ్మదిస్తాడు. ఈ వాక్యం వింటున్న నీవు, ఈ మందిరం చూస్తున్న ఈ మందిరం, మా ఇల్లు చూడండి ఎలాగుందో, ఈ మందిరం చూడండి ఎలాగుందో, ఈ మందిరాన్ని బలపరచడానికి ముందుకు రండి. ఈ మందిర నిమిత్తం ఒక 10,000, ఒక చిన్న కానుక, పోనీ మీకు తోచిన కానుక పంపండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. వివాహం ఆగిపోయిన మీ పిల్లలకి దేవుడు వివాహం జరిగిస్తాడు. లేదనుకోండి, నాకు వాట్సాప్ చేయండి. నేనే దగ్గరుండి నీ కూతురైనా నీ కొడుకైన వివాహాన్ని నేను దగ్గరుండి జరిపిస్తాను. అది హైదరాబాదా, వైజాగా, ఢిల్లీయా, బొంబాయా, బెంగళూరా, విజయవాడ, తెనాలియా, గుంటూరా, ఎక్కడైనా సరే మీరు ఒక 5,000, 10,000 మీరు నాకు ఇచ్చి మందిరం బలపరిచి, అన్నయ్య నాకు మ్యారేజ్ అయ్యేలాగా ప్రార్థన చేయాలని చెప్పు, పలానా చోట అబ్బాయి ఉన్నాడు, పలానా ఉద్యోగం నీకోసం వెయిటింగ్లో ఉంది, దేవుడు నీకు సంతానం ఇస్తున్నాడని ఖచ్చితంగా నేను నీకు వాగ్దానం ఇస్తాను. ఖచ్చితంగా నువ్వు ఫీల్ అయితే నేను వస్తాను. ఓ 10,000 మా సహోదరి క్వైట్ నుంచి రిప్కా జ్యోతి
అమ్మ వందనాలు 20,000 పంపారు మందిరం నిర్మాణానికి. ఇసుక కంకర ఇచ్చారు. హిందూపూర్ నుంచి దుర్గా 25,000 ఇచ్చారు. అమ్మ నీకు వందనాలమ్మా, మరి 5 లక్షలు అవుతుంది కాబట్టి కొంత డొనేషన్ వల్ల మందిరం వేయలేకపోయాం, మరి ఇంకొక 50,000 రూపాయలు మాకు కావాలి, ఇంకొక 50,000 రూపాయలు ఉంటే మేము మందిరాన్ని స్లాబ్ వేసేస్తాం. దయచేసి మీరు ఎవరైనా సరే ఎవరైనా మీ ప్రార్థన రిక్వెస్ట్లు నాకు పెట్టేటప్పుడు అనియా ఈ మందిరం కోసం నేను ఇంత పంపిస్తున్నానని మీ ఇష్టం, 5,000 10,000 మీ ఇష్టం. మీరు ఇచ్చిన తర్వాత నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను, మిమ్మల్ని అభిషేకిస్తాను. నువ్వు కోరింది ఈ సంవత్సరంలోనే జరగకపోతే నన్ను అబద్ధికుడిగా యూట్యూబ్లో పెట్టు, పర్లేదు. న్యాయంగా చెప్తున్నాను, నాకున్న ఆస్తులు విడిచిపెట్టి బొంబాయిలో నా ఆస్తిని విడిచిపెట్టాను, ఉద్యోగం విడిచిపెట్టాను, కాకినాడ నా సొంత గృహాలు విడిచిపెట్టాను. నేను దేవుని మందిరాన్ని కడుతున్నాను. కాబట్టి మీరందరూ నాకు సహకారులు అవ్వాలని, నాకు సహాయం చేయాలని ప్రభుపేట మనం చేస్తూ, మరి తీర్పు మలుపు తిరిగింది. యేసుక్రీస్తు మన కొరకు త్యాగం చేశాడు. యేసుక్రీస్తు మన కొరకు తన జీవితాన్ని సమర్పించాడు. కాబట్టి ఆయన చెబుతున్న అద్భుతమైన మాట ఏమిటి అని అంటే మనం ముగించుకుందాం. బైబిల్లోంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. వారు వచ్చి నీ పాదం ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించనని తెలుసుకున్నట్లు చేసేదను. ఇప్పుడు ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రకటన అంటే ఇది చివరి అధ్యాయంలో వారు వచ్చి నీ పాదాల మీద పడి తప్పు ఒప్పుకున్నట్టు చేస్తాను అంటున్నాడు. షడ్రక్ మేషకు అబేద్నెగోలు దేవుని కోసం నిలబడ్డారు. ముందేమో కేకలేశాడు నెబుకద్నెజరు, చివరికి వచ్చినప్పుడు వారిని హెచ్చించాడు. వాళ్ళ కాళ్ళ ముందు నెబుకద్నెజరు ఏం చేశాడు? కాళ్ళకు దాసోహం అయిపోయాడు. రాజు అండి. కళకు అర్థం ఎప్పుడైతే చెప్పాడో దానియేలుకి ఏం చేశాడు? కాళ్ళ దగ్గర నిలబడ్డాడు. ఎవరు? నెబుకద్నెజరు. దానియేలు గ్రంథం 2:46లో వచ్చి అతను నమస్కారం చేస్తున్నాడు, సాష్టాంగం పడ్డాడు. ముందేమో నెబుకద్నెజరు గెలిచినట్టు ఉంది, కానీ చివరికి నెబుకద్నెజరు ఓడిపోయాడు, దానియేలు గెలిచాడు. దానియేలు గ్రంథం 3:17లో వీళ్ళు ఏమయ్యారు? వాళ్ళకు వచ్చిన పరీక్షలో విజయం సాధించారు. రోగం నుంచి, అప్పు నుంచి, గర్భఫలం నుంచి వారు విడుదల పొందారు. వారు సంతానం పొందుకున్నారు. రోగులు స్వస్థత పొందుకున్నారు. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఆత్మల శాంతిని సంపాదించుకున్నారు. వాళ్ళు విజయం సాధించారు. దానియేలు గ్రంథం 3:28 చివరి మాటలో షడ్రక్ మేషకు అబేద్నెగోలు దేవుడే పూజార్హుడు. ఈ దేవుడు దేవతలకే దేవుడు, యేసుక్రీస్తే దేవుడని నెబుకద్నెజరు ఒప్పుకున్నాడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 14వ వచనం. నిన్ను బాధించి వారు సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలు పడేద్దరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టేదరు. నిన్ను నిందించిన వాళ్ళు, నిన్ను ద్వేషించిన వాళ్ళు నీ పాదాల దగ్గరకు వచ్చి ఏం చేస్తారంట? తప్పొప్పుకొని కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతారంట. అలా చేస్తాడంట దేవుడు. ఎంత అద్భుతమైన మాట ఇది. యెషయా గ్రంథం. కానీ ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? అక్కడ ఏమన్నాడు ఆయన? ప్రకటన గ్రంథం 3:9 వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసేటట్లు నేను చేస్తాను అన్నాడు. దానియేలు గ్రంథం 3:30 వీరు ముగింపు వరకు నమ్మకంగా ఉన్నందున హెచ్చింపబడిరి. 3:8 అంటే 3:30లో వారు చివరి వచనంలో రాయబడింది. అది ఏమనంటే వారు చివరి దాకా నమ్మకంగా ఉన్నారు కాబట్టి నెబుకద్నెజరు షడ్రక్ మేషకు అబేద్నెగోల్ని హెచ్చించాడు. నమ్మకంగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు, దేవుడి కొరకు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. కాబట్టి ప్రకటన 2:10లో మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నిన్ను తప్పించేదను. మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. 3:11 ప్రకటన 2:10 3:10 11లో కూడా ఇదే మాటలు రాస్తున్నాయి. అయితే మరొక మాట ఇందులో చాలా అద్భుతంగా రాయబడి ఉంది. ఇందులో ఏమనంటే వారు వచ్చి నీ పాదం పడేదరు అనే మాట. యెషయా 60:14లో నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ ఎదుట నమస్కారం చేస్తారు. మీ ఇంట్లో మీ అత్త గెలుస్తుందా? గెలదు. మీ ఇంట్లో నీ భర్త గెలుస్తాడా? నిన్ను నిందించిన వాళ్ళు గెలుతుందని అనిపిస్తుందా నీకు? నిన్ను నిందించిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు గెలిచేట్టు అనిపిస్తుంది, కానీ రేపు ఖచ్చితంగా ఓడిపోతారు. నింద ఎదుర్కొంటున్న ఓ తల్లి, సహోదరుడా, నువ్వు గెలుస్తావు, ఖచ్చితంగా గెలుస్తావు. సంతానం లేనందుకు నిన్ను నిందిస్తున్నారు కదా, నిన్ను ద్వేషిస్తున్నారు కదా, నువ్వు ఖచ్చితంగా సంతానం పొందుకుంటావు.
నువ్వు గెలుస్తావు. మార్గం చెప్పనా? ఒకసారి నువ్వు నన్ను పిలువు. నేను మీ ఇంటికి రావాలంటే నేను మందిరం స్లాబ్ వేసాక వస్తాను. ఈ మందిరానికి స్లాబ్ వేయడానికి నువ్వు కానుక పంపుకో, నీ సంతానం కోసం ప్రార్థన చేస్తాను, నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. సంతానంగానే దేవుడు ఇవ్వకపోతే మా మందిరానికి వచ్చి మా మందిరం అందరూ ఎదుర్కొంటే ఆదివారం వచ్చి తిట్టున్నాను. ఛాలెంజ్, ఇండియాలో కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సంతానం లేని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆరాధన చేసి వచ్చాను. వాళ్ళు 2 బిడ్డలను ఎదుర్కొన్నారు, 2 బిడ్డలను ఎత్తుకున్నారు. అలాగే నీ జీవితంలో దేవుడు సంతానం లేని మీకు 2 బిడ్డలను ఇచ్చి ఆశీర్వదించను కాక. సిలువలో యేసు నీ కొరకు మరణించాడు, మరణం ఓడిపోయిందని గెలిచాడు. నీవు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు 2వ రాకడలో నువ్వు విజేతగా ఉండబోతున్నావు. 2వ రాకడలో నేను హెచ్చించబోతున్నాడు. ఇప్పుడు శ్రమలకు భయపడకు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలులాగా నువ్వు నిలబడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీ శత్రువులు నీ పాదాలకు నడిపిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం నీ జీవితంలో నెరవేరును గాక. పరిశుద్ధుడా, ఈ వాక్యం వింటే నీ బిడ్డలు దీవించండి. సంతానం లేని బిడ్డలకు సంతానం ఇవ్వండి. మేము మందిరం కడుతున్నాం, మందిరానికి ద్వారం తెరవండి అయ్యా. ఈ నెల 10వ తారీఖు మేము మందిరం స్లాబ్ వేస్తున్నాం. ఈ కుటుంబాల్లో ఘనమైన కార్యాలు చేసి సంతానం ఇచ్చి, పరీక్షల్లో విజయాన్నిచ్చి, అనారోగ్యం నుంచి విడుదలనిచ్చి, వీరి కోర్టు కేసు నుంచి విడిపించి వీళ్ళకి నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. ముఖ్యంగా గర్భఫలం ఇవ్వండి, పరీక్షల్లో విజయాన్ని ఇవ్వండి. వివాహం లేని బిడ్డలకు మంచి భాగస్వామ్యంతో వివాహం జరిపించండి, ఆశీర్వదించండి, మహిమ ఘనత పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.